సో డ్యూరింగ్ షూటింగ్ మెమరబుల్ ఇన్సిడెంట్స్ ఏంటి అసలు? మీకు ఫస్ట్ సినిమా ఇది, లొకేషన్లో అందరితో అలా కలిసిపోయి వర్క్ చేయటం ఇది ఫస్ట్ టైం కదా, ఆ ఎక్స్పీరియన్స్ని ఎలా ఫీల్ అయ్యారు ఏంటి అసలు? ఆ, చెప్పాలంటే ఒక ఫ్యామిలీ లాగే కలిసిపోయారండి అక్కడ. మ్మ్. నేను ట్రయల్ షూట్ అప్పుడు కొంచెం నర్వస్ ఫీల్ అయ్యాను. ఓకే. కానీ నడుచుకుంటూ వస్తుంటేనే నాకు కాస్త భయం అనేది స్టార్ట్ అయింది. కానీ మ్మ్. ఆవిడ చూసి ఆల్ ది బెస్ట్ అని చెప్పి, ఐ యు నర్వస్ అని అడిగారు. ఎస్ మ్యామ్ అన్న అనగానే, ఏం కాదు, ఏం మ్మ్. కాదు, చేసేద్దాం అన్నారు. మ్మ్. సో మ్మ్. వెరీ స్వీట్ అండి. ఈవెన్ నందిని గారు కూడా నేను ఫస్ట్ డే కలిసినప్పుడు అసలు ఏదో నేను ఫస్ట్ టైం కలుస్తున్నాను ఆవిడ్ని అన్న టైప్లో నేను ఫీల్ అవ్వలేదు. మ్మ్. చాలా ఫ్రెండ్ లాగా, ఇంట్లో మనిషిలాగే చూసుకున్నారు. మ్మ్. ఈవెన్ రాజ్ సార్ అండి, ఆయన చాలా కంఫర్ట్ ఫీల్ చేయించేవాళ్ళు. నేను ఎప్పుడు కూడా వాళ్ళు ఒకటి చిరాకు పడ్డం లేకపోతే ఏంటి ఇది అనడం అని ఎప్పుడు చూడలేదు. మ్మ్. చాలా కంఫర్ట్ ఫీల్ చేయించండి. అదర్ యాక్టర్స్ కూడా అండి, ఇప్పుడు ఆ, యా, శ్రీలక్ష్మి గారు, గౌతమి గారు, శ్రీముఖ్ గారు, శ్రీలక్ష్మి గారు. తర్వాత రచన, ఆర్యన్, గవిరెడ్డి గారు, ఆనంద్ మ్మ్. గారు, దిగాంత్ గారు, ఈవెన్ గుల్షన్ దేవయ్య గారు కూడా చాలా బాగా మాట్లాడారండి. మ్మ్. ఆ, అందరూ చాలా ఫ్రెండ్స్ లాగే ఉండేవాళ్ళు సెట్ లో. ఓకే. శ్రీలక్ష్మి గారు అయితే చేయి పట్టుకుని వదిలేవారు కాదు. మీరు రండి, మీరు ఇక్కడ కూర్చోండి, మనం మ్మ్. మాట్లాడుకుందాం మ్మ్. ఏంటి అని చెప్పి ఆవిడ పాత మూవీలోని సీన్స్ అన్ని కొంచెం చెప్పుకుని నవ్వుకునేవాళ్ళం అండి. నేను ఆవిడ కనబడగానే బాబు చిట్టి అనేదాన్ని. మ్మ్. ఆవిడ కూడా రా బాబు చిట్టి అని చెప్పి, బంగాళ బాబు అని చెప్పి, ఇట్లా ఆవిడ ఏవైతే సీన్స్ ఉన్నాయో మేము ఆ షూట్ గ్యాప్ లో చూసి అనుకరించి నవ్వుకునేవాళ్ళం. ఓకే, ఏమన్నా వీడియో చేశారా శ్రీలక్ష్మి గారి మీద ఏమన్నా? ఆ, చేద్దాం అనుకున్నామండి. యాక్చువల్గా ఒకటి చేసాము, అది వీడియో సరిగ్గా రాలేదు. మ్మ్. ఆ, కెమెరా ఇటువైపు తిప్పి పొరపాటున వీడియో చేసేసాము. సో అది సరిగ్గా సెట్ కాలేదు. ఓకే. లేకపోతే అది పోస్ట్ చేసి యాక్చువల్లీ. మ్మ్. యా. సో షూటింగ్ టైంలో మీరు చేసిన వీడియోస్ మిగతా వాళ్ళు చూసి డిస్కషన్ చేయటం ఇలాంటివి ఏమన్నా జరిగినాయా? జరిగాయండి. అంటే కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదండి నేను ఇందులో చేస్తాను అని చెప్పి. ఓకే. ఆ, అప్పుడు నందిని గారు చూపించేవాళ్ళు. యాక్చువల్ చాలా ప్రమోట్ చేశారు నందిని గారు. మ్మ్. సో ప్రాంతంగా అట్లాగా చేస్తుంది, అవి చూసిన తర్వాతే నేను ఇలా తీసుకొచ్చాను అని చెప్పి. సో మ్మ్. అలా చాలా మందికి ఐడియా వచ్చిందండి నేను ఎవరు అని చెప్పి. ఓకే.